ఇది తాత్కాలికంగా పరాజయం కానీ మరి దీర్ఘకాలికంగా పరాజయం కాదనే విషయాన్ని కూడా చిన్న టెక్నికల్ సమస్యల వల్ల చిన్న టెక్నికల్ ఇబ్బందుల వల్ల మా పార్టీ ఓడిపోయింది. మరి ఇవాళ ఓడిపోయినప్పుడు కూడా ఇవాళ రాకేష్ రెడ్డి గారిని మరి మొన్న అయినటువంటి ఎన్నికలలో ఎంపీ ఎలక్షన్స్ లో కానీ మరి మేము పుంజుకొని ఆ లోపాలు ఏవైతే సరిదిద్దుకొని వాటిని సవరించుకొని మళ్ళీ పార్టీ పునర్జీవనం పొందేటువంటి ప్రయత్నం కొనసాగుతున్నది. దానికి ఈ మధ్య జరిగిన ఎన్నికలే మరి తార్కాణం. రిజల్ట్స్ కూడా ఆ రకంగానే ఉంటాయని మేము ఆశిస్తున్నాం. ముఖ్యంగా ప్రజలు ఓటర్స్ గ్రాడ్యుయేట్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పార్టీలకు అతీతంగా ఆలోచించి మరి సరైన నిర్ణయం ఈ ఎన్నికల్లో తీసుకుంటారని రాకేష్ రెడ్డి గారిని మంచి మేయర్తో గెలిపిస్తారని ప్రథమ ఓటు ప్రాధాన్యతతోటే వారు రాకేష్ రెడ్డి గారు గెలుస్తారని ఇప్పటికే మాకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం యూనివర్సిటీ పిల్లలు కానివ్వండి, మరి ఉపాధ్యాయ సంఘాలు కానివ్వండి, మరి పెన్షనర్స్ అసోసియేషన్ కానివ్వండి, అందరూ కూడా మాకు మద్దతు ప్రకటించడం జరుగుతున్నది. మరి నల్గొండ విషయానికి వస్తే ఆ కాంగ్రెస్ పెద్దలే మరి తీర్మానం మల్లను వ్యతిరేకిస్తున్నటువంటి సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. పేపర్లో కూడా రాస్తున్నారు, మీడియాలో కూడా మనం టీవీలలో కూడా చూస్తున్నాం, అనేక కథనాలు వస్తున్నాయి. మరి ఈ రకంగా ఆలోచిస్తే మా పార్టీ అభ్యర్థి తప్పనిసరిగా గెలుస్తాడని మేము పూర్తి నమ్మకంతో విశ్వాసంతో ఉన్నాం. మరి ప్రజలు కూడా మా ఓటర్స్ కూడా మా కోరికను మన్నించి మా కోరికను ఆలోచించి మరి ఆలోచనతో కూడిన ఓటు వేస్తారని ఆశిస్తూ మీ ద్వారా మరొకసారి వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి విన్నపం చేస్తున్నాం.